నమస్తే. గత కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వీఆర్ఓ వారసులు మాకు జీవో నెంబర్ 85 ప్రకారం ఖచ్చితంగా మిగిలిన 3797 మందికి ఉద్యోగాలు నియామకాలు చేయాలని చెప్పి కూడా వారు కొట్లాడటం జరుగుతూ ఉన్నది. అనేక సార్లు ఇదే విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అనేక నిరసనలు, ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళ పట్ల ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి అని చెప్పి మళ్ళీ ఒకసారి వీళ్ళు రోడ్లు ఎక్కిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు వీఆర్ఏ వారసులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అశోక్ అన్న. అది షాద్నా నియోజకవర్గం, కొందుర్గు మండలు. నేను 61 సంవత్సరాల వీఆర్ఏ వారసుని. మా నాన్న గత 65 సంవత్సరాల నుంచి కూడా వీఆర్ఏ జాబ్ చేస్తున్నాడు. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మా నాన్న వాళ్ళందరూ కలిసి మన వీఆర్ఏ జాబ్కి ఒక అర్హత ఉండాలి, మాకు ఒక స్కేల్ ఉండాలి, మాకంటూ ఒక ఉద్యోగ రక్షణ అనేది ఉండాలని చెప్పేసి ఒక 80 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా గత ప్రభుత్వం 80 రోజులకు సమ్మెకి దిగి వచ్చి మీ పోరాటం మంచిదే, మా తాతలు కూడా దాంట్లో చేసిరు కాబట్టి మీరు చాలా రోజుల నుంచి దీంట్లో సేవలు చేస్తున్నారు, 3 రూపాయల జీతం నుంచి కూడా మీరు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మంచి జరగాలని చెప్పేసి 81, 85 జీవో ప్రకారము మీకు స్కేల్ ఇచ్చి మీకు మీ విద్యార్హతను బట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం మేము 80 రోజుల దీక్ష చేస్తున్నప్పుడు కూడా 83 రోజుల దీక్షలో ఇదే మాకు రేవంత్ రెడ్డి ఇంతకుముందు అపోజిషన్లో ఉండే అతను మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు తెలిపి మీరు ప్రభుత్వానికి పోరాటం చేయండి, మీ పోరాటంలో న్యాయం ఉన్నది, మీకు ప్రభుత్వం మంచి చేయాలి, మీకు మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి మాకు ఆ రోజు మద్దతు తెలిపిండు. అందరి మద్దతు సహకారంతోనే మాకు గత ప్రభుత్వం దిగొచ్చి మాకు జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మేమేమి అప్పుడు ఉద్యోగాలు మాకు జీవో వచ్చిన తర్వాత మేము మా దగ్గర నుంచి డాక్యుమెంట్ కలెక్షన్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. అందులోనే ఎలక్షన్ కోడ్ వాడడం వల్ల మాకు ఉద్యోగాలు ఆగిపోవడం జరిగింది. అయితే మేమేమనుకున్నాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇంత మద్దతు ఇచ్చింది, అపోజిషన్లో ఉండి మీరు న్యాయమైన పోరాటం చేస్తారని చెప్పింది కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి చేస్తారని చెప్పేసి మేము వీఆర్ఏ స్థాయిలో మేము ఉండి ఊళ్ళలో వీఆర్ఏ అంటే చాలా పట్టు ఉంటుంది. చిన్న పని నుంచి పెద్ద పని వరకు, గ్రామం నుంచి కలెక్టర్ వరకు ఏ విధమైన వర్క్ చేయాలన్నా ఏం చేయాలన్నా వీఆర్ఏతోనే అవుతుంది. ఊళ్ళలో కూడా ఎవరు కూడా మండల ఆఫీస్ కోవాలంటే అన్న నాకు ఈ పని ఉందన్నా, అన్న నాకు ఆ పని ఉందన్నా, ఒక అగ్రికల్చర్ కోవాలంటే అన్న నాకు మేడంతో నా పని ఉందన్నా, సార్తో నీ పని ఉందన్నా, ఒక వీఆర్ఏని కలుస్తారు. మా సేవలు అనేవి చాలా విలువైనవి. ఊళ్ళలో మేము అందించిన సేవలు ఏదో ఒక వీళ్ళలో పంచనామా చేయాలన్నా, ఒక జూనియర్ ఇప్పుడు ఒక తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని జూనియర్ అసిస్టెంట్ చేస్తాడు, ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేస్తాడు, ఆర్ఐ పని ఆర్ఐ చేస్తాడు. కానీ వీళ్ళందరికీ కలిపి పని చేసేది మా ఒక వీఆర్ఏనే. ఊళ్ళలో కూడా ప్రతి ఒక్కరికి మా అవసరం ఉంటుంది, అందరూ మాతో మంచిగా ఉంటారు. కాబట్టి మేము కూడా అందరికీ చెప్పి మన ప్రభుత్వం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా కొంచెం చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం మంచి జరుగుతుంది అనుకున్నాము. కానీ 18 నెలలు గడుస్తున్నా కూడా మేము ఈరోజు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఏ రోజు కూడా మేము రోడ్ ఎక్కి ధర్నా చేస్తామనేది మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలకే మనం సేవ చేస్తున్నాము. ఒక ఊళ్ళో మనం ఉన్నామంటే మనం నిత్యం ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరి సమస్యలు మన దృష్టికి వస్తూనే ఉంటాయి. ఊళ్ళలో ఒక భూమికి కొలత చేయాలన్నా మేమే పోవాలి, ఒక అధికారి వచ్చినట్టే మేమే పోవాలి, ఒక పోలీస్ ఆయన వచ్చినట్టే మేమే పోవాలి. అర్ధరాత్రి నైట్ 12 గంటలకి అరే మట్టి కొడుతుర్రా పోన్రా అంటే కూడా ఎటువంటి ఆంక్షన్ లేకుండా సార్ ఫోన్ చేయగానే పిల్లలను వదిలేసి చెట్లు గుట్టల పొడి తిరుగుతాం మేము. అలాంటి మనల్ని రోడ్ ఎందుకు ఎక్కిస్తుంది ప్రభుత్వం, మనకు మంచి చేస్తుంది కదనే ఇన్ని రోజుల నుంచి కూడా మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు, వ్యతిరేక నినాదాలు చేయలేదు. ఇస్తుంది అన్న ఆశలతోనే బతుకుతున్నాము. అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. మా మీద ఏ మంత్రిని అడిగినా కానీ, మినిస్టర్ని అడిగినా కానీ సీఎం దృష్టికి మీ సమస్య మంచిదే మీకు ఇస్తామనే చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు అనేది మాకు ఎటువంటి నిర్ణయం చేస్తలేదు. కాబట్టి మేము ఈ 18 నెలల నుంచి కూడా అప్పుల పాలైపోయినాము. మా నాన్న వచ్చే 10,000 జీతానికి సంసారం ఏం గడవ, మా నాన్న బతకాలే, మేము మా పిల్లలు మా అమ్మ మా ఫ్యామిలీ అంతా పోషణ అంతా చాలా ఘోరమైన పరిస్థితి అయిపోయింది. ఇలాగే ఇంకా మనకు కొన్ని రోజులు నడిస్తే అందరూ చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు మీరు ఎన్ని నిరసనలు ఎన్ని ధర్నాలు చేసినా కనీసం మీ పట్ల ఎలాంటి స్పందన లేదు. దేనికి అనుకోవచ్చు అని అంటే ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తుంది వీఆర్ఓ వ్యవస్థను వీఆర్ఏ వ్యవస్థను పునరావృతం చేసి మంచి చేస్తాము ప్రజలకి. ఇంతకుముందు ధరణిలో ఉన్న లోపాలన్నీ సర్దుబాటు చేసి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది, ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్తా ఉన్నారు. కానీ అందులో మా 61 వీఆర్ఏ వారసులు కూడా ఉన్నారు, మీకు కూడా జీపీఓలో అవకాశం కల్పిస్తామని ఒక స్పష్టత ఇవ్వడం లేదు మాకు ప్రభుత్వము. వీఆర్ఏ వ్యవస్థను బలోపేతం చేస్తా అని అంటున్నది. మేము లేనిది వీఆర్ఓ వ్యవస్థ బలోపేతం ఎలా అవుతుంది? మేము కూడా నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా
నేను విఆర్ఏ జాబ్ చేస్తున్నా. మా నాయన నాకు చెప్తుండే, అరే ఎంఆర్ఓ సార్ వచ్చింది బిడ్డ, సార్ వచ్చింది డబ్బున ఉరుకురా, ఊళ్ళో ఏమో పంచాయతీ అయిందంట, పోలీసులు కూడా వచ్చినట్ట, పో అని చెప్తుండే. నాయన నేను స్కూల్కి పోవాలి, కాలేజ్కి పోవాలి, దానికి పోవాలని చెప్తే, మనం చదువుతో పాటు నువ్వు ఇది కూడా చేయాలి బిడ్డ, నీకు అనుభవం ముఖ్యం. మా నాయన చేసిన జాబు నాకు వచ్చింది, నేను చేసే జాబు నీకు వస్తుంది. నువ్వు ఏదో ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో వెళ్ళి తిప్పలవలసిన అవసరం నీకు లేదు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది బిడ్డ, నువ్వు ఖచ్చితంగా దీంట్లో నీకు శిక్షణ కావాలి, నీకు దీని పరంగా నీకు మొత్తం అవగాహన రావాలని చెప్పేసి 15 సంవత్సరాల నుంచి కూడా మేము దీంట్లో తిరుగుతూ ఉన్నాం. మాకు ఇప్పుడు కొత్తగా జీపీఓ ఉద్యోగాలు కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మరి దాంట్లో మీకు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారా? మాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కాదు, కంపల్సరీ మాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. దానికోసం మేము ఎంత పోరాటమైనా చేస్తాం. జీపీఓ వచ్చింది, మాతో పాటే పనిచేసిన మా తోటి విఆర్ఏలన్నీ ఇప్పుడు జీపీ, ఇంతకుముందే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అయ్యి వాళ్ళకు విద్యార్హతను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తారు. వాళ్ళతో పాటే మా నాన్నలు కూడా పనిచేసిర్రు. వాళ్ళకు వయసు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మా నాన్నలు కూడా మా నాన్నలు చేసిన అందరు చేసిన పోరాటం కారణంగానే ఈరోజు వాళ్ళు విద్యార్థులను బట్టి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ జీపీఓలుగా వస్తున్నారు. కానీ మాకెందుకు వస్తలేదు? మేము కూడా అదే పోరాటంలో, మేము కూడా తిండి లేకుండా తిప్పలు లేకుండా, మా నాన్నలు కూడా ఎండలో కూర్చున్న టెంట్ కూడా వేసుకొని పరిస్థితుల్లో లేకపోతే రోడ్డు మీద ఎండలో కూర్చొని దీక్ష చేసిర్రు 80 రోజులు. మాకు కూడా జీపీఓలో ఖచ్చితంగా మమ్మల్ని కూడా తీసుకోవాలి అని ప్రభుత్వం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ చేయడం కాదు, ఇది మా హక్కు, మాకు జీవో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని జీపీఓలో తీసుకోవాలి. మా సేవ మీకు అవసరం. మమ్మల్ని తీసుకోకపోతే మీరు చాలా నష్టపోతాయి ప్రభుత్వము. మీకు ఒక ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఊరి గురించి మీకు ఏమి తెలియదు. విఆర్ఏనే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందుగా చేరవేసేది ఒక విఆర్ఏ మాత్రమే. ఏ అధికారికైనా సరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సింది అంటే ఫస్ట్ కాల్ చేసేది విఆర్ఏకే. ఏం జరిగింది సంగతి అని చెప్పాల్సింది కూడా మేమే. ఖచ్చితంగా మా 61 ఒక విఆర్ఏ వారసులను కూడా జీపీఓలో తీసుకోవాలి. మా విద్యార్హతను కట్టి మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ ధర్నా చౌక్ నుంచి, ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా అంటే ఇన్నిసార్లు అవి చేసిన ధర్నాలు చేసిన నిరసనలు చేసిన ప్రభుత్వం స్పందిస్తలేదు, ఏం చెప్తారు దీని మీద? ప్రభుత్వానికి మేము ఒకటే వేడుకుంటున్నామండి, మా యొక్క విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతి ఒక్క గత 15 నెలలుగా మేము పోరాడుతున్నాము. మేము రేవంత్ రెడ్డి గారికి, లేదు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సార్ మేము న్యాయపరంగా మా తాత తండ్రుల నుంచి వచ్చిన జాబుని మాకు వారసులకు ఇస్తారని గత ప్రభుత్వం 8185 జీవో ప్రకారం ఇచ్చింది. సో అందులో కొంతమంది 16,500 చిల్లర వాళ్ళకి వచ్చినాయి. మిగతా 3,700 అట్లా మిగిలిపోయినాం వారసులము. మా వారసులకు మీ యొక్క ప్రభుత్వంలో మాకు ఆర్డర్లు ఇస్తారని, మీ జాబ్ ఉద్యోగాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. సార్ మీరు దీక్షలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏమైనా హామీలు ఇచ్చిందా మీకు? మేనిఫెస్టోలో కానీ హామీలు కానీ ఏమైనా పెట్టడం జరిగిందా? అవునండి, మేము ఇంతమంది గత 80 రోజులు సమ్మె చేసినప్పుడు అందులో మా వేదికల వద్దకు వచ్చి రేవంత్ రెడ్డి గారు లేదా సీతక్క గారు వచ్చి మాకు మా ఇదే చౌక్లో మాకు మీకోసం మేము ఉంటా, వీఆర్ఏలకు మేము ఉంటా అని ఎన్నికల ముందు మా ధర్నా చౌక్ వచ్చి మాకు హామీలు ఇచ్చి వెళ్ళాడు. సో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మీరు వచ్చారు కాబట్టి ఇప్పటికి 15 మాసాలు కావస్తుంది. ఎంతసేపున్నా ఇస్తాము, రోజు ఇస్తాము, మీకు మంచిలో ఉన్నాయి, టైం పడుతుంది అంటున్నారు, కానీ మాకు అవకాశం ఇస్తలేదు. సో ఇప్పుడైనా మీరు రేపు భూభారత్లో ఈ కొత్తగా తీసుకునే జీపీఏఓలుగా అందులో మాకు అవకాశం కల్పించాలని వీఆర్ఏ వారసులుగా మేము ప్రభుత్వాన్ని, రెవెన్యూ శాఖ మంత్రి అందరూ మేము వేడుకుంటామని మేము కోరుకుంటున్నామండి. వేదిక అంటే ఇప్పటికి కూడా ఇంకా స్పందించకపోతే మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికి కూడా రేపు ఉగాది తర్వాత భూభారత్లో ఈ జీపోలుగా మమ్మల్ని సెలెక్ట్ తీసుకోకుంటే మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక లేదా విన్నపముగా మేమైతే పోరాడతాము. ఈ 3,700 మంది తండ్రులు లేదా వారసులు వచ్చి మేము ప్రభుత్వంపై ఏ విధంగా అయినా మేము పోరాటానికి సిద్ధం ఉన్నాము. సిఐటి ఆధ్వర్యంలో.